వెల్కమ్ టు టాప్ హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా తెచ్చిన చట్టం వల్ల భూములు కబ్జా చేసే వారికి కఠిన శిక్షలు పడతాయని తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వేమూరి ఆనంద్ సూర్య అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా పెరిగిపోయిన భూ కబ్జాదారుల దుర్మార్గాలను అడ్డుకోవడానికే కొత్త చట్టం వచ్చిందని తెలిపారు. కొత్తగా తెచ్చిన భూ దురాక్రమణ నిరోధక చట్టం ప్రకారం భూములు కబ్జా చేస్తే 10 నుంచి 14 సంవత్సరాలు జైలు శిక్షతో పాటు భారీ జరిమానాలు పడతాయి. అధికారులు ఎవరైనా దీనికి సహకరిస్తే వారి ఆస్తులు స్వాధీనం చేసుకోవడంతో పాటు 7 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుందని హెచ్చరించారు. భూ కబ్జా పేరుతో భూ కబ్జా చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఇటువంటి భూ కబ్జాకోరుల నుంచి కాపాడటానికి కూటమి ప్రభుత్వం 2024 భూ దురాక్రమణ నిరోధక బిల్లును తీసుకురావటం చాలా సంతోషదాయకం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఆనందదాయకమని సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే మీకు తెలుసు, గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 5 సంవత్సరాల్లో చట్టం అమలులో లేకపోవడం వల్ల తీసుకున్నటువంటి అనేక చర్యలతోటి మరి రాజకీయ నాయకులు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఒకరనేమిటి అందరూ కూడా పూర్తి స్థాయిలో కింద నుంచి ముఖ్యమంత్రి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో పూర్తిగా ప్రజల భూములను భూ కబ్జా ద్వారా వాళ్ళు రాత్రి రికార్డులు మార్చి రిజిస్ట్రేషన్ చేసుకోవటాన్ని మనం తీవ్రంగా ఖండిస్తున్నాం. దాన్ని కంట్రోల్ చేయడానికి ఈ రోజున తీసుకునేటటువంటి భూ కబ్జా నిరోధక బిల్లు ఏదైతే ఉందో, భూ దురాక్రమణ నిరోధక బిల్లుని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ స్వాగతించి దీని మీద రాబోయేటటువంటి రోజుల్లో తీసుకునేటటువంటి అన్ని చర్యలు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. ఈ భూ కబ్జాకి పాల్పడిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు భూ కబ్జాకు పాల్పడిన విషయాన్ని వాళ్ళు తెలుసుకుని వాళ్ళు వెంటనే సరెండర్ అయ్యారా, సరే సరెండర్ కాకపోయినట్లయితే వారి మీద తగిన చర్యలు తీసుకోవటం జరుగుతుంది. అంతేకాకుండా రెవెన్యూ శాఖలో కొందరు అధికారులు మాజీ సైనికులు, స్వాతంత్ర సమరయోధులకు మరి ప్రభుత్వం ఈ కంపెనీలకు ఇచ్చినటువంటి భూములని రికార్డులను తారుమారు చేయటం ఎంత కరెక్టు? మరి దీనికి ముఖ్యంగా నాడు గతంలో వోక్స్ వ్యాగన్ ఊసెత్తితే ప్రపంచానికి గుర్తొచ్చేది ఆధునాతన పరిజ్ఞానంతో వచ్చిన కొత్త కారు. కానీ అక్కడ మనకు కనిపించేది బొత్స యొక్క రాజకీయ కుళ్ళు చరిత్ర, 11 కోట్ల భూ కుంభకోణం. ఇదేనా 11 కోట్ల? ఆనాడు 11 కోట్ల భూ కుంభకోణం, ఈనాడు 11 మంది ఎమ్మెల్యేల సహవాసం. ఇది చాలా అదో రకమైనటువంటి అవినాభావ సంబంధం కలిగినట్టు ఉన్నటువంటి విషయాన్ని ఆనాటి 11 కోట్ల భూ కుంభకోణం, ఈనాడు 11 మంది ఎమ్మెల్యేలు ఆ భూ కుంభకోణంలో భాగస్వాములు. ఇటువంటి దుశ్చర్య ఈ రోజున ఈ రకంగా కనపడతా ఉందంటే మనం ఏం చెయ్యాలి? ఉత్తరాంధ్ర తీసుకున్నట్లయితే 3 జిల్లాల్లో 2000 ఎకరాలకు పైగా బొత్స కుటుంబం. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. దీనికి హాజరైన టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పలు అంశాలపై పార్లమెంట్లో చర్చించాలని కోరినట్లు చెప్పారు. ఏపీలోని పోలవరం ప్రాజెక్టు పనులు మళ్లీ మొదటికి రావడంపై సభలో చర్చించాలని కోరినట్లు తెలిపారు. అలాగే ఆయిల్ రిఫైనరీతో పాటు కడప స్టీల్ ప్లాంట్ వంటి అంశాలపై కేంద్ర సర్కార్ అభిప్రాయాన్ని తెలపాలని కోరినట్లు చెప్పారు. విజయవాడ వరదలను దృష్టిలో పెట్టుకుని నగరాల్లో వరదలు వచ్చిన వేళ చేపట్టాల్సిన చర్యలపై చర్చించాలని అన్నామని తెలిపారు. యాక్ట్ సంబంధించి కొన్ని ఇప్పటికి నెరవేరిని, కొన్ని ఇంకా జరుగుతూ ఉన్నాయి, మరికొన్ని తీసుకుని ముందుకు వెళ్లవలసిన అవసరం ఉంది. ఏ విధంగా గడిచిన 5 సంవత్సరాల్లో పోలవరం పనులన్నీ కూడా ఆపేసి డయాఫ్రమ్ వాల్ కానీ మిగతావి కానీ మళ్లీ మొదటికి వచ్చే పరిస్థితి ఈరోజు ఎందుకు వచ్చింది అనే దానిపైన హౌస్లో మాట్లాడాలని చెప్పి
మేము కోరటం జరిగింది. ఆయిల్ రిఫైనరీ ఏదైతే ప్రామిస్ చేశారో దాన్ని కూడా ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు నెలకొల్పబోతా ఉన్నారు, దాని స్టేటస్ ఏమిటి అనే దానిపైన కూడా డిస్కస్ చేయాలని కోరటం జరిగింది. కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టాలని చెప్పి ఎక్కడ దాకా వచ్చింది, ఎందుకు ఇప్పుడు దాకా లేట్ అవుతా ఉన్నది దానిపైన కూడా డిస్కషన్ జరగాలని చెప్పి కోరటం జరిగింది. మొన్న విజయవాడలో మీరు అందరూ చూశారు, వరదలు వచ్చి పూర్తిగా ఒక సిటీ మొత్తం కూడా దాదాపు 10-15 రోజుల పాటు మునిగిపోయి ఇబ్బందులు పడ్డారు లక్షల్లో ప్రజలు. దీనిపైన డిస్కషన్ జరగాలి. దీనిపైన డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్ ఏ విధంగా ఉపయోగించబోతా ఉన్నాం, ఏ విధంగా ఈ డిజాస్టర్స్ ని మనం పరిష్కరించగలం అనే దానిపైన డిస్కషన్ జరగాలి. దాన్ని కోరడం జరిగింది. నదుల అనుసంధానం నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచే మొదలవ్వాలి, దేశం మొత్తం మీద జరగాలి. ఒక ఎగ్జాంపుల్ లాగా ఆంధ్రప్రదేశ్లో జరగాలి, గోదావరి పెన్నాల్ లింకేజ్తో. దీనిపైన డిస్కషన్ పెట్టండి అని చెప్పి కోరడం జరిగింది. కౌలు రైతుల గురించి, వారి బాగోగుల గురించి మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. సోషల్ మీడియా అబ్యూజ్ అనేది మరీ కూడా విపరీతమైన పరిస్థితికి రోజు చేరింది. ప్రతి ఒక్కరు కూడా దీనివల్ల ఇబ్బందులు పడతా ఉన్నారు. దీన్ని నివారించాల్సిన అవసరం ఉంది. దీనిపైన ఒక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది. దీనిపైన గట్టిగా డిస్కషన్ జరగాల్సిన అవసరం ఉంది. డిస్కషన్ జరిగి అందరు ఇన్పుట్స్ తీసుకొని దీని మీద ఎలా ముందుకు వెళ్లాలని దానిపైన మనం అందరం కూడా చర్చించాలని చెప్పి కోరడం జరిగింది. వక్ఫ్ పైన ఇంకా కూడా జేపీసీ జరుగుతూ ఉంది. ముస్లిం సోదరిమణులు ఇస్తా ఉన్నారు ఇష్యూస్ అన్నింటినీ కూడా, వాటిని మేము జేపీసీలో పెట్టడం జరుగుతూ ఉంది. వారి మత విశ్వాసాలకు ఏటివైనా అగౌరవపరచకుండా మనం ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపైన ఆలోచించాలి. ఆ విధంగా ముందుకు వెళ్లాలని చెప్పి మేము జేపీసీలో కూడా చెప్పడం జరిగింది. వచ్చే 1-2.5 సంవత్సరాల్లోనే ఈ పోలవరం ప్రాజెక్ట్ ని మొట్టమొదటి నుంచి పోలవరం ప్రాజెక్టు ఏ హైట్ నైతే కోరుకుంటున్నారో ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం ఆ హైట్ తగ్గినీయకుండా రీహాబిలిటేషన్ కూడా మొత్తం కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చి దాన్ని కూడా త్వరగా కంప్లీట్ చేయమని చెప్పేసి అడగడం జరిగింది. కౌలు రైతులు వాళ్ళకి నిజంగా న్యాయం జరగటం లేదు. యాక్చువల్ గా ఈ రోజు ధాన్యాన్ని పండిస్తున్నటువంటి వాళ్ళు ఈ భారతదేశంలో కౌలు రైతులు. ఆ టెనెంట్ ఫార్మర్స్ కి లోన్లు ఇచ్చేటువంటి విషయంలో అయితేనేవ్వండి, ఏదైనా పంట నష్టం జరిగినటువంటి సందర్భంలో అయితేనేవ్వండి, తప్పకుండా నష్టపరిహారం టెనెంట్ ఫార్మర్స్ కి వెళ్ళాలి. బ్యాంకులు ఏదైతే రుణాలు ఇస్తున్నాయో తక్కువ వడ్డీతోటి టెనెంట్ ఫార్మర్స్ కి ఇచ్చినట్లయితే ఆహార ధాన్యాల ఉత్పత్తి మరింత వేగంగా ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా భారతదేశంలో కూడా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ పాయింట్స్ అన్నిటిని కూడా అఖిలపక్ష సమావేశంలో జనసేన పార్టీ తరఫున నేను ప్రభుత్వానికి సూచించాను. అబద్దాలు ప్రచారం చేయడంలో సీఎం రేవంత్ రెడ్డికి డబుల్ పీహెచ్డీ ఇవ్వొచ్చని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. పట్టపగలే నిర్భయంగా గ్లోబల్స్ ప్రచారం చేస్తుంటారని బండ విమర్శించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ కర్ణాటక, తెలంగాణలో గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ నాయకులు మోసం చేశారని అన్నారు. మహారాష్ట్రలోనూ గ్యారంటీ పేరుతో మోసం చేయబోయారని తెలిపారు. అక్కడకు వెళ్లిన మహిళలకు 3,000, రైతులకు రుణమాఫీ చేస్తామని హామీలు గుప్పించారని పేర్కొన్నారు. తెలంగాణ నుంచి సీఎం, మంత్రులు వెళ్లి ప్రచారం చేశారని చెప్పారు. కానీ వీరిని చూడగానే తెలంగాణలో చేసిన మోసాన్ని గుర్తించారని, అందుకే తగిన బుద్ధి చెప్పారని అన్నారు. నియోజకవర్గం లగిచెర్లలో అది ఫార్మాసిటీ కాదు, అది ఇండస్ట్రియల్ ఎస్టేట్ అని మాట మార్చాడు. అబద్ధం ఆడడానికి సిగ్గుండాలి. నువ్వు ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్లు ఏముంది? జూలై 2024 19 జూలై 2024 నాడు లగిచెర్ల ప్రాంతంలో ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తూ నీ ప్రభుత్వం గెజిట్ ఇచ్చింది. నువ్వేమో ప్రజలు తిరగబడితే ఇప్పుడు మెల్లగా మాట మార్చి లేలే అది ఇండస్ట్రియల్ ఎస్టేట్ అని మాట్లాడుతున్నావు. నువ్వు చూసుకో ఒకసారి, నువ్వు ఇచ్చిన గెజిట్ 19 జూలై 2024 నాడు ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తున్నట్టు నువ్వు గెజిట్ ఇచ్చినావు. సరే, నిజాన్ని నిర్భయంగా ఒప్పుకో, తప్పైంది, నేను ఫార్మాసిటీకే ఇచ్చిన, నేను పొరపాటు చేసిన, ఆ ఫార్మాసిటీ గెజిట్ ను విత్డ్రా చేసుకుంటున్నా అని చెప్పి విత్డ్రా చేసుకో. తప్పును బహిరంగంగా ఒప్పుకుంటే ప్రజలు క్షమిస్తారు, బుకాయిస్తే ప్రజలు క్షమించరు. నువ్వు బుకాయించే ప్రయత్నం చేస్తున్నావు. 19th జూలై 2024 నాడు ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తూ నువ్వు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చినావు. దాన్ని రద్దు చేయి, ఫస్ట్ దాన్ని విత్డ్రా చేసుకో. అది ఇండస్ట్రియల్ ఎస్టేట్ గా మళ్ళీ కొత్త గెజిట్ నోటిఫికేషన్ ఇస్తేనే అది ప్రజలు నమ్మేటువంటి అవకాశం ఉంటుంది. అయినా అక్కడ ప్రజలు ఏమంటున్నారు? అసలు నీ నియోజకవర్గంలో నేను ఓటేసి గెలిపించిన ప్రజలతో మాట్లాడడానికి నీకు ఎందుకు అంత భయం? వెళ్ళు, ఆ గ్రామానికి వెళ్ళు, ఆ ప్రజలతో కూర్చో, ఆ ప్రజలతో కూర్చొని మాట్లాడు. పోలీసులను హంగు ఆర్భాటాలు లేకుండా ఆ ప్రజల దగ్గరికి వెళ్ళు, ఆ ప్రజలతో కూర్చొని మాట్లాడి వాళ్ళ సమస్యని పరిష్కరించు. కానీ పోలీసులను ఉపయోగించు, అక్రమ కేసులు పెట్టో నువ్వు బెదిరిస్తే నడవదు. ఏమనంటే కుట్రదారులు, అసలు కుట్రదారుడు నువ్వు. ఫార్మాసిటీ పెట్టి ఇవాళ ఇండస్ట్రియల్ ఎస్టేట్ అని మాట మార్చిన కుట్రదారుడివి నువ్వు. నిజానికి ఇవాళ నువ్వు తప్పు చేసినావు. ఒక ఎమ్మెల్యేగా నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి, వాళ్ళతో చర్చించాలి. ఇవాళ వాళ్ళు ఏమంటున్నావు? నువ్వు తొండలు గుడ్లు పెట్టేయని అన్నావు.
అక్కడ మహిళలు పిల్లలు వెళ్ళి బ్రహ్మాండమైన పచ్చటి పొలాలు చూపిస్తున్నారు. అంటే నీకు అవగాహన లేదా? ప్రజల్ని తక్కువ అంచనా వేసి అబద్ధాలు ఆడుతున్నావా? నీ నియోజకవర్గంలో ఆడ ఏం పంట పండుతుందో కూడా నీకు అవగాహన లేదా? తొండలు గుడ్లు పెట్టే నువ్వు మాట్లాడితే పచ్చటి పొలాలు వాళ్ళు చూపిస్తున్నారు. అంటే ఈ రకంగా నువ్వు అబద్ధాలు మాట్లాడడంలో నువ్వు డాక్టరేట్ పొందాలి. నువ్వు ఏదైనా అబద్ధాలకు ఒక యూనివర్సిటీ ఉంటే ఫస్ట్ డాక్టరేట్ రేవంత్ రెడ్డికే వస్తుంది. ఏం మాట్లాడి మొన్నటిదాకా కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది, 1,00,000 కోట్లు వృధా అయిపోయినాయని గోబల్స్ ప్రచారం చేశారు. గోరంతలు కొండంతలు చేసి ప్రచారం చేసిండ్రు. నిన్న మొన్న ఏం మాట్లాడుతుండు? నిన్న మాట్లాడుతుండు ఆయన కాళేశ్వరం నుంచి 20 టీఎంసీల నీళ్లు హైదరాబాద్ మంచినీళ్ళకి తీసుకుపోదాం, స్వార్థ ప్రయోజనంతో పచ్చి అబద్ధాన్ని నిజంలో ప్రచారం చేయడాన్ని ప్రజలెవరూ హర్షించరని, బాలినేని శ్రీనివాసరెడ్డి మంత్రిగా పనిచేసినప్పుడు ఇక్కడ ఎలా ఉంది అన్న విషయం ఆయనకు స్పష్టంగా తెలుసని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పష్టం చేశారు. గత 2 రోజులుగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చేస్తున్న ఆరోపణలను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఒంగోలులో వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అక్కడ తెలంగాణ ఫ్రీగా కూడా ఇవ్వడం లేదు అంటే ఆశ్చర్యం వేస్తుంది. మీరు మంత్రిగా ₹2.49 ఇంట్రెస్ట్ ట్రాన్స్మిషన్తో కలిసి ఒక బ్రహ్మాండమైన ఒప్పందం జరిగి సంవత్సరానికి 3,700 కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఆదాయం రావడం, నాణ్యమైన విద్యుత్తు, పగటిపూట విద్యుత్తు ఇచ్చేలాగా ఒక ఒప్పందం కుదిరితే నా పేరులో ఇంత మంచి ఒప్పందం జరిగిందని చెప్పాల్సింది పోయి అర్ధరాత్రుల్లో నా చేత సంతకాలు పెట్టించాలంటే నేను సంతకం పెట్టలేదు, సంబంధం లేకుండా క్యాబినెట్ అప్రూవ్ చేశారంటున్నారు. మీ ద్వారా అడుగుతున్నా వాసన్న ఒకటే చెప్పినాం. 2021 సెప్టెంబర్ 10వ తారీఖు మనకి సిక్కు నుంచి ఒక లెటర్ వచ్చింది ప్రభుత్వానికి. ఆ మరుసటి రోజే క్యాబినెట్ ఉంది. ఆ లెటర్ వచ్చిన తర్వాత ఆ లెటర్లో వారు ఇన్ ప్రిన్సిపల్గా దాన్ని అప్రూవ్ చేస్తూ క్యాబినెట్కి తీసుకొచ్చారు. అందులో కూడా మీరు సంతకం పెట్టారు. ఇన్ ప్రిన్సిపల్గా సెప్టెంబర్ 10వ తారీఖు 2021లో వచ్చిన లెటర్లో, ఇన్ ప్రిన్సిపల్గా వచ్చిన లెటర్లో కూడా సిక్కి అంటే ఇది కేంద్ర ప్రభుత్వ తరపున వచ్చినటువంటి సంస్థది. దాంట్లో లెటర్లో మీరు సంతకం, ఇన్ ప్రిన్సిపల్గా తీసుకున్న నిర్ణయంలో కూడా మీ సంతకం ఉంది. ఆ రోజు అప్రూవ్ కాల క్యాబినెట్లో. మళ్ళా దానిపైన కమిటీ వేశారు ఎనర్జీ సెక్రటరీతో కమిటీ వేసిన తర్వాత నెల రోజుల తర్వాత మళ్ళా క్యాబినెట్కి వచ్చింది. అందులో కూడా మీరు సంతకం పెట్టారు. ఇన్ని ప్రిన్సిపల్గా వచ్చిన లెటర్లో సంతకం పెట్టారు. నెల తర్వాత వచ్చినటువంటి కమిటీ వేసి కమిటీలో వచ్చిన లెటర్లో కూడా మీరు సంతకం పెట్టారు. 2 సార్లు సంతకం పెట్టి ఇక్కడ నా సంతకమే లేదు, నేను సంతకమే పెట్టలా, అర్ధరాత్రిలో నా సంతకం పెట్టించుకున్నారు. ఎలా మాట్లాడుతున్నారో అర్థం కాదు. ఈరోజు చంద్రబాబు గారిని అడుగుతున్నావు, వాసరిని అడుగుతున్నావు. నువ్వు ఒక్కటే చెప్పు, అనేక నిర్ణయాలు క్యాబినెట్లోకి టేబుల్ ఎజెండా కింద వస్తాయి. టేబుల్ ఎజెండాలో కూడా పెట్టి ఈ ప్రభుత్వమైనా, ఆ ప్రభుత్వమైనా, కేంద్ర ప్రభుత్వమైనా కొన్ని నిర్ణయాలు, కొన్ని ఆలోచనలు టేబుల్ ఎజెండా కింద కూడా వస్తాయి. కొన్ని ముందు రోజు నిర్ణయాలు తీసుకున్నట్టు ఉంటాయి. ఇవన్నీ కూడా సర్వసాధారణం. పరిపాలన నేను 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా పనిచేశాను. ఈ వ్యవస్థ మీద ఉన్న అవగాహనతో చెప్తున్నాను. కాబట్టి నాకేం సంబంధం లేదు, నేను పెట్టలేదని క్యాబినెట్ అనేది కలెక్టివ్ డిసిషన్ అవుతుంది ఎప్పుడు కూడా. ముందు రోజు చర్చించుకోవడము, సేమ్ డే చర్చించడము, ఇవన్నీ సర్వసాధారణంగా జరుగుతున్న అంశాలే. కానీ ఈ పర్టికులర్ ఇష్యూలో మీరు ఇన్ని ప్రిన్సిపల్గా తీసుకున్న నిర్ణయంలో సంతకం పెట్టారు. 1 నెల తర్వాత పెట్టిన క్యాబినెట్ దాంట్లో కూడా మీరు సంతకం పెట్టారు. కానీ అది తెలియకుండా జరిగిందని చెప్పి ఇట్లాంటి సందర్భంలో కావాలని ఉద్యమ నేత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్ఫూర్తితో ఈ నెల 29న రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. 33 జిల్లా కేంద్రాల్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో దీక్షా దివస్ చేపడతామని చెప్పారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో మాజీ మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, కేపీ వివేకానంద, పార్టీ నేత చల్మేడ లక్ష్మీ నరసింహారావుతో కలిసి
కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణపై కేసీఆర్ చెరగని ముద్ర వేశారని, మళ్లీ ఆనాటి ఉద్యమాన్ని గుర్తు చేసుకుంటూ నాడు తెలంగాణ సమాజాన్ని ఐక్యం చేసిన సందర్భాన్ని స్మరించుకుంటూ ఆ ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో మళ్లీ రగిలించేలా ఈ కార్యక్రమాన్ని చేపడతామని తెలిపారు. కూలీల దాకా ఇవాళ అట్టడుగు స్థాయి నుంచి సంపన్న వర్గాల దాకా ప్రతి ఒక్కరు కూడా ఇవాళ బాధపడుతున్న రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణలో కనబడుతూ ఉంది. అందుకే ఈ దీక్షా దివస్ నుండి స్ఫూర్తి పొంది 15 ఏళ్ల కిందట కేసీఆర్ గారు ఎట్లయితే ఆనాడు తన సంకల్ప బలంతో అందరినీ కూడా ఒప్పించి మెప్పించి అందరినీ కలిపి ఏ రకంగానైతే ముందుకు పోయినామో అదే పద్ధతిలో కాంగ్రెస్ కబంధ హస్తాల నుండి 4 కోట్ల తెలంగాణ ప్రజలను కాపాడుకోవడానికి మరో సంకల్ప దీక్ష కూడా చేపట్టాల్సిన తరుణం ఆసన్నమైంది. ఆనాడైనా ఈనాడైనా ఏనాడైనా తెలంగాణకు పెద్దలు ప్రొఫెసర్ జయశంకర్ గారు ఇప్పుడు చెప్పేది స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష అని చెప్పేది. ఈరోజు కేసీఆర్ గారి రూపంలో ప్రజలు తిరిగి మళ్ళీ ఒక్కసారి కేసీఆర్ గారి నాయకత్వాన్ని, ఆ పాలనను, ఆ పరిస్థితిని ఏదైతే తిరిగి కోరుకుంటా ఉన్నారో దానికోసం అందరం కూడా మా పార్టీ శ్రేణులు ఉద్యుక్తులై కలిసికట్టుగా ముందుకు పోవాల్సిన సందర్భం. 29 నవంబర్ మా అన్ని జిల్లా పార్టీ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం. 33 జిల్లా కేంద్రాలు అంతటా కూడా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని చెప్పి నిన్న కొంతమంది సీనియర్ నాయకులందరం కూడా సమావేశమైనాం. కేసీఆర్ గారి నాయకత్వం ఉద్యమంలో కానీ అదేవిధంగా పరిపాలనలో కానీ ఏదైతే ఒక చెరగని ముద్ర వేసిందో దాన్ని మళ్ళీ గుర్తు చేసుకుంటూ అక్కడి నుంచి స్ఫూర్తి పొంది మళ్ళొక్కసారి 2 జాతీయ పార్టీలకు బుద్ధి చెప్పే విధంగా కదం తొక్కుతాం. 29 నవంబర్ నాడు దీక్షా దివస్తో తెలంగాణ వ్యాప్తంగా మా పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ కదం తొక్కాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమానికి అన్ని జిల్లాలకు కూడా సీనియర్ నాయకులను ఇన్ఛార్జీలుగా నియమిస్తూ ఉన్నాం. ఎమ్మెల్సీలు ఉన్నారు, మాజీ ఎంపీలు ఉన్నారు, కొంతమంది ప్రస్తుత ఎంపీలు, సీనియర్ నాయకులు ఎవరెవరైతే ఉన్నారో వారందరి లిస్టు కూడా మీకు అందజేస్తాం. వారందరినీ ఇన్ఛార్జీలుగా నియమిస్తూ ఉన్నాం. వారు 26 తారీఖు నాడు ప్రతి జిల్లాలో కూడా జిల్లా ముఖ్య నాయకులు కార్యకర్తలతో అన్ని జిల్లాల్లో కూడా సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. 29 కార్యక్రమానికి దీక్షా దివస్కి సన్నాహక సమావేశం 26 నాడు ప్రతి జిల్లాలో కూడా జరుగుతుంది. దాని తదనంతరం 27, 28 కార్యక్రమాలు కూడా చేసుకొని 29 నాడు దీక్షా దివస్ని ఘనంగా నిర్వహించబోతా ఉన్నాం. ఎక్కడైతే ఋషుల ఆలోచనలో ఇది సనాతన దేశమని ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ అన్నారు. మన పూర్వీకుల దగ్గర సంస్కారం ఉండేదని, కాబట్టి వ్యవహారం ఉండేదన్నారు. హైదరాబాద్లోని హైటెక్ సిటీ శిల్పకళా మందిరంలో లోక్ మంథన్ 2024 కార్యక్రమం ముగింపు వేడుకలు నిర్వహించారు. 4 రోజుల పాటు జరిగిన లోక్ మంథన్లో వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోహన్ భగత్ మాట్లాడుతూ సంతోషం బయట వెతుక్కుంటూ ఉన్నారని, కానీ మన పూర్వీకుల సంతోషం మనలో ఉందని 100 ఏళ్ల క్రితం చెప్పారని వెల్లడించారు. మన దేశంలో విదేశీయులు ఆక్రమణకు వచ్చి మన సంస్కృతిని చిన్నాభిన్నం చేశారని అయినా కూడా దేశం నిలబడిందన్నారు. क्योंकि व्यावहारिक धरातल पर और तात्विक धरातल पर हम जीत गए हैं। आने के बाद भी हार दिखानी नहीं है, इसलिए गाली देना बहुत होता है। ऐसा कुछ हो रहा है। अभी कुछ चुनाव हो गए ना कल परसों में, अब देख लीजिए ये वहां चलता है, लेकिन हम जीत गए भाई। सारी दुनिया लड़खड़ाई है। 2000 सालों में जितने प्रयोग हो गए हैं, ईश्वर को मानने वालों के, न मानने वालों के, व्यक्तिवादी, समाजवादी, सब प्रकार के लोग प्रयत्न करके थक चुके हैं, लड़खड़ा रहे हैं, भारत की ओर देख रहे हैं। हमको क्यों उन प्रश्नों के जवाब देने? उनके ग्राउंड में जाकर थोड़ी कबड्डी खेलनी है उनके नियमों से। हमको अपने ग्राउंड में दुनिया को लाना है। इस दृष्टि से हम समझ लें, हम तन्मय हो जाए,
हम समझ जाए, क्योंकि ये सत्य ऐसा है, वो तन्मयता से ही मिलता है और वो तन्मयता आत्मीयता से ही आती है। ताही अहीर की छोहरिया छछिया भरी छाछ पे नाच नचावाई, ऐसा है ये। शेष महेश गुणेश दिनेश सुरेश जाऊ निरंतर ध्यावई, जाहि अनादि अनंत अखंड अछेद वेद सुवेद बतावई, नारद से शुक्य व्यास रटे पछी हारी थके पुनि पार न पावई, ताही अहीर की छोहरिया छछिया भरी छाछ पे नाच नचावई। उसके साथ तन्मय होना, और तन्मय होने के लिए जैसे हम हैदराबाद में आते हैं, जैसे हम दिल्ली में आते हैं, जैसे हम बड़े बड़े शहरों में जाएंगे, ऐसे बड़े परिसरों में जाएंगे, वैसे कभी कभी छोटे गुटों में मिलकर जंगलों में जाना चाहिए। छोटे छोटे लोक मंथन हमारे वहां होने चाहिए, वहां हमारे साथ हमारे पंक्ति में वहां के लोग बैठने चाहिए, वहां हम पूछेंगे वो उत्तर देंगे। उन्हीं को पूछना, श्रद्धा से पूछना, श्रद्धया प्रणिपातेन परिप्रश्नेन सेवया। लोग को समझना है, लोगों में जाना पड़ेगा। है कर्म प्रवण लोग है, वो तो ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైన అదానీ అవినీతి వ్యవహారాలపై రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉండటం మంచిది కాదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. విజయవాడలో మీడియాతో మాట్లాడారు. అదానీ కంపెనీలతో కెన్యా ఒప్పందాలు రద్దు చేసుకుంటున్నట్టు సీఎం చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నారు? రాష్ట్రంలో ఏదో పెద్దతల తప్ప ఇంకెవరూ కూడా ముడుపులుగా 1750 కోట్లు అంత పెద్ద మొత్తాన్ని తీసుకోలేరు. అదానీ ముడుపుల వ్యవహారంపై సిపిఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడతాం. స్వర్ణాంధ్ర విజన్ 2047పై ఆర్థికవేత్తలు, మేధావి వర్గాలతో చర్చలు జరపాలని రామకృష్ణ అన్నారు. 24వ తేదీ నాడు కేసు నమోదైంది. ఆ కేసులో గౌతమ్ అదానీ, సాగర్ అదానీలు వీరు పెద్ద ఎత్తున లంచాలు ముట్టజెప్పి, ప్రత్యేకించి విద్యుత్ ఒప్పందాల్లో సెకీ ద్వారా వాళ్ళు లబ్ధి పొందారని చెప్పి కూడా ఇవాళ స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఇందులో క్లియర్గా చెప్తా ఉన్నారు, 1750 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న అధికారులకు లంచాలు ముట్టజెప్పారు, తద్వారా లబ్ధి పొందారని చెప్పి కూడా ఇవాళ కేసులో వారు చెప్పడం జరిగింది. అంటే చివరికి అమెరికా లాంటి దేశంలో న్యూయార్క్ ఈస్టర్న్ కోర్టులో అక్కడ కేసు నమోదైందంటే మరి అది జరిగింది ఎక్కడ? ఆంధ్రప్రదేశ్లో జరిగింది. మేము ముందు నుంచి కూడా చెప్తా ఉన్నాం, అదానికి ప్రభుత్వం లొంగిపోయింది, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా లొంగిపోయి రాష్ట్రాన్ని అప్పజెప్తా ఉన్నాడు అని కూడా మేము స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇవాళ న్యూయార్క్ ఈస్టర్న్ కోర్టులోనే ఇది విచారణకు వచ్చిందంటే దాదాపు 6 మందికి వారు నోటీసులు కూడా ఇచ్చారు. అందులో గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, వినీత్ జైన్, రంజిత్ గుప్తా, అదేవిధంగా సౌరభ్ అగర్వాల్, దీపక్ మల్హోత్రా అండ్ రూపేష్ అగర్వాల్ వీళ్ళందరిపైన కూడా కేసు నమోదైంది. వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చారు. కాబట్టి నేను ఇవాళ ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇవాళ రాష్ట్రాన్ని అదానికి దోచిపెట్టడానికి జరిగిన ప్రయత్నాలన్నిటిపైన కూడా సమగ్రమైన విచారణ జరగాలి. అదేవిధంగా ఈ 1750 కోట్ల రూపాయల లంచాలు ఏ అధికారులు అయితే తీసుకున్నారో వాళ్ళకు కూడా సివియర్ పనిష్మెంట్ ఉండాలి. తక్షణమే వాళ్ళందరూ కూడా ఉద్యోగాల నుంచి తొలగించాలి. తర్వాత ఇందులో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరిపైన కూడా విచారణ జరపాలి, కఠినమైన శిక్షలు ఉండాలి. ఇవాళ 1000 కోట్ల రూపాయల దోపిడీ జరుగుతోంది. ఈ దోపిడీ ఫలితంగా ఈ భారాన్నంతా కూడా ప్రజలు మోయాల్సి వస్తుంది, ప్రత్యేకించి విద్యుత్ వినియోగదారులు మోయాల్సి వస్తుంది. రేపు డిసెంబర్ నెల నుంచి ఆల్రెడీ 6072 కోట్ల రూపాయలు భారం వేశారు. మరో 11,826 కోట్ల రూపాయల భారాన్ని మోపబోతా ఉన్నారు. ఒకవైపేం ప్రజలు భారాలు మోయాలి, వీరు మాత్రం దర్జాగా 1000 కోట్ల రూపాయల లంచాలు తీసుకొని వారికి ఊడిగం చేసి అదానీలకు దోచిపెడతా ఉన్నారు. కాబట్టి ఇందులో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యారో అధికారులు, రాజకీయ నాయకులు, ఆనాటి మంత్రులు, ముఖ్యమంత్రి ఇన్వాల్వ్ అంటే ఆనాటి ముఖ్యమంత్రి, అందరిపైన కూడా విచారణ జరిపించాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత
దీనిపైన విచారణ జరిపించాలని కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ పాంకుంట్ల సాయిరెడ్డి మృతి కేసులో సీఎం సోదరులపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. సాయిరెడ్డి సూసైడ్ నోట్ పక్కన పెట్టి సీఎం రేవంత్ రెడ్డి సోదరులపై ఈగ వాలకుండా కొమ్ము కాస్తున్న పోలీసులపై డీజీపీకి ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి ప్రభుత్వ కమ్యూనిటీ దవాఖానా మార్చురీలో సాయిరెడ్డి భౌతిక కాయం వద్ద ఆయన నివాళులర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం దవాఖానాలో ఆవరణలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ సీఎం సోదరుల తీరుతో అవమాన భారానికి గురై సాయిరెడ్డి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపారు. 5 సంవత్సరాల వృద్ధుడు, సీనియర్ నాయకుడిగా పేరొందిన వ్యక్తి, 15 సంవత్సరాలు నిరంతరాయంగా సర్పంచ్గా పనిచేసిన వ్యక్తి, సీనియర్ సిటిజన్, ముఖ్యమంత్రి ఆయన అన్నలు తమ్ముళ్ళ పేరు రాసి మరి సూసైడ్ చేసుకున్నాడు. చాలా చాలా బాధాకరమైన విషయం. అదే బాధాకరం అంటే దాని తర్వాత మరి పోలీసులు వ్యవహరించిన తీరు, పోలీసులు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తీరు, అందులో కీలకమైన సెక్షన్ 108 BNS అనే సెక్షన్ డ్రాప్ చేసిన తీరు చూస్తుంటే నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉన్నది. మరి నేను కూడా ఈ పోలీస్ శాఖలో పనిచేసిన, కానీ పోలీసులు ఈ విధంగా వ్యవహరిస్తారని అనుకోలేదు. మరి మీరు ముఖ్యమంత్రి, హోంమంత్రి ఇద్దరూ రేవంత్ రెడ్డి అనేందుకు భయపడుతున్నారా? లేకపోతే మరి సీఎం రేవంత్ రెడ్డి బ్రదర్స్ వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తూ మరి పోలీసులను కూడా తమ గుప్పిట్లో పెట్టుకొని వాళ్ళు ఆడిందే పాడిందే పాటగా నడుస్తున్నందుకు మరి మీరు భయపడుతున్నారా? ఎందుకు మరి మీరు 108 BNS పెట్టలేదో మీరు రాష్ట్ర ప్రజలకు వివరించాలి. మీరు ఎఫ్ఐఆర్ సోమోటో ఎందుకు చేయలేదు? పోలీస్ ఆఫీసర్లు అడిగితేనేమో ఫ్యామిలీ మెంబర్స్ కంప్లైంట్ ఇవ్వలేదు. వాళ్ళు ఇవ్వకపోయినా కూడా కేసు సోమోటో రిజిస్టర్ చేయాలి కదా. అంటే సాయిరెడ్డికి ఒక న్యాయం, రేవంత్ రెడ్డి బ్రదర్స్ మీద సోషల్ మీడియాలో వచ్చే వరకు వాళ్ళకు ఒక న్యాయం. సో ఇది పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తున్నది. రేవంత్ రెడ్డి గారు మీరు అర్జెంటుగా గద్దె దిగాలి. మీ పేరే ఈ సూసైడ్ నోట్లో వచ్చింది. ఒక వృద్ధుడు, 85 సంవత్సరాల వృద్ధుడు మీ పేరే, మీ బ్రదర్స్ పేరు రాసిండు. వాళ్ళిద్దరి మీద కూడా పీడీ యాక్ట్ పెట్టాలి. తప్పకుండా ముఖ్యమంత్రి మీద కూడా ఈ కార్యవాహి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ నేను తెలంగాణ డీజీపీ గారిని డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే హోంమంత్రి, ముఖ్యమంత్రి ఒకటే, ఆయన పేరు పెట్టే మృతుడు చచ్చిపోయాడు. ఇక హోంమంత్రి, ముఖ్యమంత్రి పేరే సూసైడ్ నోట్ ఉన్నప్పుడు ఇక ముఖ్యమంత్రి గారిని లేకపోతే హోంమంత్రి గారిని అడిగే లాభం లేదు. మేము డీజీపీ గారిని డిమాండ్ చేస్తున్నాం, మీరు అర్జెంటుగా 108 BNS యాడ్ చేయండి. మృతుడికి ఆ హక్కు ఉన్నది. ఆయన ఈరోజు సజీవంగా లేకపోయినా ఆయన స్వదస్తూరితోని ఒక సూసైడ్ నోట్ రాసిండు. ఆ సూసైడ్ నోటు ఆయనదో కాదో మీరు ముందు సెక్షన్ యాడ్ చేసిన తర్వాత అప్పుడు ఇన్వెస్టిగేట్ చేయండి. అంటే వాళ్ళకేమో రేవంత్ రెడ్డి బ్రదర్స్కి ఒక న్యాయము, పేదోళ్ళకేమో ఇంకొక న్యాయం. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ముంబైలో జరిగిన ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడుతూ మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు షాకింగ్, ఆశించిన విధంగా ఉన్నాయి. ఇటువంటి ఫలితాలు ఎవరు ఊహించలేదు. ప్రధాని మోదీ మహారాష్ట్ర నుండి పరిశ్రమలను గుజరాత్ కు తరలించారు. అలాంటి పరిస్థితుల్లో ప్రజల్లో ఆయన ఎందుకు ఓటేశారని ప్రశ్నించారు. అంతేకాక ఈ ఫలితాలకు ఎవరు బాధ్యత వహించాలంటే అది మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్. ఈ నిర్ణయాలకు చరిత్ర వారిని ఎప్పటికీ క్షమించదని సంజయ్ రౌత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. हम लोगों ने अपना वर्तमान सरकार से इस्तीफा देते हुए आगामी सरकार की गठन की रिक्वेस्ट और निवेदन और दावा हम लोगों ने पेश किया है महामहिम जी के समक्ष, और उन्होंने हमें कार्यवाही मुख्यमंत्री का भी जिम्मा सौंपा है और सरकार बनाने का न्योता भी उन्होंने हमें दिया है। और इस क्रम में हमारे साथ कांग्रेस प्रभारी भी हमारे साथ रहे, आरजेडी के प्रभारी भी हमारे साथ रहे, वाम दल के भी प्रभारी हम लोगों के साथ रहे, और हम लोगों ने अपने पूरे विधायकों का समर्थन भी इनको सौंपा है।
और अगली कार्रवाई की हम अब तैयारी में लगेंगे। जो 28 तारीख को शपथ समारोह का कार्यक्रम तय किया जा रहा है। हेमंत जी विक्ट्री दिखानी चाहिए ना। आप बना है कुछ